వెయిట్ అనేది మనకి ఒక కర్స్ లాంటిది. వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనం సోషల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయలేము. సెలబ్రేషన్స్‌లో చేయలేము. సో, వెయిట్ రిడక్షన్‌లో ఉన్న వాళ్ళకి స్టిప్యులేటెడ్ ఫార్మాట్ ఆఫ్ డైట్ చార్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్నే ఫాలో చేయాలంటూ ఒకలాంటి డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉంటారనమాట. సో, వాళ్ళకి డెజర్ట్స్‌కి క్రేవింగ్ ఎక్కువగా ఉంటుంది. చాక్లెట్ తినాలి, కేక్ తినాలి, ఇలా జ్యూసెస్ తీసుకోవాలి అని క్రేవింగ్ ఉంటుంది. సో, ఇలాంటి క్రేవింగ్ ఉన్న వాళ్ళకి ఆ డెజర్ట్ రూపంలో కొద్ది రకాల మనము రకరకాల రెసిపీస్‌ని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఇవి కూడా డెజర్ట్స్ బట్ వీటిలో నుంచి మనకి హెల్తీ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ కానీ, హెల్తీ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్స్, అలాగే తక్కువ క్యాలరీలు, రకరకాల వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఉండేలాగా కొన్ని రకాల రెసిపీస్‌ని తెలుసుకుందాం. సో, ముఖ్యంగా మనము నిత్యం తీసుకునే ఫుడ్ ఐటమ్స్‌లో నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్. వీటిలో మనకి శరీరానికి కావాల్సిన హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అందులో మూఫా ఉండొచ్చు, పూఫా ఉండొచ్చు, అలాగే రకరకాల ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో, వీటిని మనము ఒక గుప్పెడు పలుకుల్ని తీసుకుని వాటిని రోస్ట్ చేసుకోవచ్చు. వాటిలో నువ్వులు కానీ, ఎండు కొబ్బరి కానీ, కాజు, పిస్తా, బాదాం, అక్రోట్ వీటిని డ్రై రోస్ట్ చేసేసి నీట్‌గా వాటిని పీల్ ఆఫ్ చేసుకొని చాప్ చేసి మన ఫ్రెష్ డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నుండి సీడ్ తీసేసి ఈ డేట్స్‌ని మనము మ్యాష్ చేసి స్మూత్‌గా మిక్స్చర్ బ్లెండ్ చేసి ఈ నట్స్‌ని వాటిలో వేసి మనము రోల్ చేసుకుని దాన్ని పీసెస్ లాగా కట్ చేయొచ్చు. ఇది ఒక డ్రై ఫ్రూట్ నట్ రోల్ లాగా ఉంటుందన్నమాట. వీటిలో మనం పంప్కిన్ సీడ్స్ కానీ, క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, సెసమీ సీడ్స్, గ్రేటెడ్ కోకోనట్ ఇలా రకరకాల ఆయిల్ సీడ్స్‌ని వేసుకోవచ్చు. వీటి నుండి మనకి హెల్తీ ఫ్యాట్ అనేది లభిస్తుంది. మనం ఎంత వెయిట్ రిడక్షన్‌లో ఉన్నా మనకి ఫ్యాట్ పర్సెంట్ ఫ్రమ్ టోటల్ క్యాలరీస్ ఇస్ 30%. సో, ఇలాంటి 30%ని మనం కాంపెన్సేట్ చేయడానికి ఇలాంటి హెల్తీ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్‌ని వీటిలో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. అలాగే మనము పీనట్ బటర్ ఇంట్లోనే మనము వేరుశనగల్ని వేయించుకొని వాటిని మిక్సీలో మ్యాష్ చేస్తే కనుక అది మనకు పీనట్ బటర్ అవుతుంది. ఈ పీనట్ బటర్‌ని మనము రకరకాల ఫ్రూట్ చాప్డ్ కానీ, నట్స్ చాప్డ్ కానీ వాటిలో కలిపేసి తీసుకుంటే మనము వాటిలో షుగర్ వేయకుండా ఏదైనా ఒక చిన్న ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కానీ, లేకపోతే 1 టీ స్పూన్ ఆఫ్ హనీ వేసుకోవచ్చు. ఇలా మనము దీంట్లో చేసిన పీనట్ బటర్ విత్ ఫ్రూట్స్ ఆర్ నట్స్ కాంబినేషన్‌లో ఒక్కొక్క లేయర్ వేసి దీన్ని అలాగే రెఫ్రిజిరేట్ చేసి ఎవరైతే చాలా ఒబీస్ ఉంటారో షుగర్, హనీ, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేసుకోకుండా వీటిని లేయర్‌గా వేసి రెఫ్రిజిరేట్ చేసి దాన్ని పీసెస్ లాగా కట్ చేసి తీసుకుంటే మనకి ఫ్రూట్లో ఉండే వైటమిన్స్, మినరల్స్, ఆ స్వీట్నెస్ అనేది డైరెక్ట్‌గా వస్తుంది. అలాగే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఇవి ఇంకా చాలా హెల్తీ. ఓట్స్ కూడా మనకి చాలా హెల్తీగా ఉంటాయి. సో, ఇలా మనము ఈ పీనట్ బటర్‌తో పాటు చేసినవి మనము స్నాక్ పీసెస్ లాగా కట్ చేసుకుని మనం డెజర్ట్ లాగా తీసుకుంటే మనకు చాలా హెల్తీగా ఉంటుంది. ఒకవేళ మనకి స్టఫ్ లాగా కావాలి, ఇది ఎక్కువ శాతంగా అంటే మనకి ఫిల్లింగ్ ఎఫెక్ట్‌గా ఉండాలి, సెషైటీ అనేది ఉండాలి అన్నప్పుడు దీంట్లో మనం ఓట్స్‌ని రోస్ట్ చేసేసి వాటిలో కలిపేసి ఒక లేయర్‌లో వేసుకోవచ్చు అనమాట. అందులో 1 టేబుల్ స్పూన్ ఓట్స్ కనుక వేస్తే అది మనకి మీల్ లాగా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట. సో, ముఖ్యంగా వీటిలో వేసే ఫుడ్ కాంపోజిషన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఏ రెసిపీ చేసినా కనీసం హ్యాండ్‌ఫుల్ ఆఫ్ నట్స్ అంతకన్నా మించి తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో నుంచి కూడా ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. అలాగే మనం వాడిన ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో మిక్స్డ్ ఫ్రూట్ ఏదైనా వాడుకోవచ్చు. కాకపోతే మ్యాంగో, సపోటా, సీతాఫలం అది మనం 100, 150 గ్రామ్స్ కన్నా మించకూడదు. వీటిలో నుండి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి కాబట్టి. అలాగే మనము ఏవైనా ఫ్రూట్స్‌ని సాటే చేయొచ్చు. లెట్స్ సే పైనాపిల్‌ని ఒక పాన్ పైన సాటే చేస్తే దానిపైన మనము హంగ్ కర్డ్స్ వేయొచ్చు. లేకపోతే మన వాటర్ మెలన్‌ని సాటే చేసి వాటిలో హంగ్ కర్డ్స్ వేయొచ్చు. లేదా వీటిని బ్లెండ్ చేసి మనము హంగ్ కర్డ్స్‌తో మిక్స్ చేసి దీనిపైన నట్స్‌ని యాడ్ చేయొచ్చనమాట. సో, పైనాపిల్ వెయిట్ రిడక్షన్‌కి హెల్ప్ చేస్తుందనమాట. అలాగే వాటర్ మెలన్ కూడా కొంత మేరకు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌తో మనకి వెయిట్ రిడక్షన్ కనబడుతుంది. వీటిపైన వేసే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్‌లో మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. కర్డ్ అనేది ఒక ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్. ఇందులో మనకి చాలా రకాల వైటమిన్స్ ఉంటాయి, వైటమిన్ సి తప్పితే. ఈ కర్డ్ చూస్ చేసేటప్పుడు మనము ఫ్యాట్ ఫ్రీ కర్డ్ చూస్ చేసుకోవాలి.
వీటిని ఒక క్లాత్లో హ్యాంగ్ చేసి ఆ కర్డ్ని తీసుకుని వీటిపైన కలిపేస్తూ ఉండాలి. సో ఇలా చేయడం వలన మనకి ఒక హెల్దీ రెసిపీ అనేది వస్తుందన్నమాట. అలాగే మనము రకరకాల ఫ్రూట్స్ని చాప్ చేసి దానిపైన చాట్ మసాలా వేసి చాప్డ్ నట్స్ వేస్తే కనుక మనకు ఒక ఫ్రూట్ డిలైట్ లాగా వస్తుంది. వీటిలో ఏంటంటే తక్కువ క్యాలరీలు, మంచి హెల్దీ ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ లభిస్తాయన్నమాట. ఇందులో ఉండే నట్స్ మనకు ఒక సెషైటీని ఇస్తుంది. ఈ స్నాక్ కానీ డెజర్ట్ కానీ తీసుకున్నప్పుడు మనకు ఆ ఫ్రూట్లో ఉండే స్వీట్నెస్ అనేది తగులుతుందన్నమాట. సో అలాంటప్పుడు మనము స్వీట్ క్రేవింగ్ అనేది ఉండదు. సో చాట్ మసాలా ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి నోట్లో వాటరీగా ఉంటుంది. సో దట్ కీప్స్ యూ వెరీ ఫ్రెష్. సో ఈ ఫ్రూట్ డిలైట్ని మనము విత్ చాట్ మసాలా కానీ లేకపోతే విత్ ఇలైచీ పౌడర్ కానీ ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ఫ్రూట్ తినాలంటే చాలా కష్టంగా ఉన్నప్పుడు దీన్ని మిక్సర్లో బ్లెండ్ చేసుకోవచ్చు. కానీ ఇది మనం వారం రోజులు ఎప్పుడైనా 3-4 సార్లు చేస్తే ఒకసారి బ్లెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది బ్లెండ్ చేసినప్పుడు మన బాడీలో గ్లూకోజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇలాంటివి బ్లెండ్ చేయొచ్చు. అలాగే ఇంకా మనము ఓట్ కాఫీ చియా మీల్ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఓట్స్ని మన రోల్డ్ ఓట్స్ని ఫ్రై చేసేసి వీటిలో సోక్డ్ చియా సీడ్స్ యాడ్ చేసి కొంచెం కాఫీ పౌడర్ యాడ్ చేసి దీన్ని మనం మిక్స్ చేసి దీనిపైన మనము హంగ్ కర్డ్స్ వేసి రెఫ్రిజిరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వలన మనకి ఒక మంచి కలర్లో బ్రౌన్ అండ్ వైట్ కలర్లో మనకు ఒక పుడ్డింగ్ లాంటిది వస్తుంది. ఈ హంగ్ కర్డ్స్ పైన మనం ఒక లేయర్ ఆఫ్ ఫ్రూట్ వేయచ్చు. స్ట్రాబెర్రీ కానీ, మ్యాంగో కానీ, కివీ కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ వేసి దీన్ని రెఫ్రిజిరేట్ చేసి అది కొంచెం సెటిల్ అయిన తర్వాత దీన్ని చాప్ చేసుకుని ఆ లెవెల్లో ఒక పీస్ తీసుకుంటే ఇది ఒక ఎక్సలెంట్ డెజర్ట్. సో ఇలాంటి డెజర్ట్స్ని మనం ఫ్రూట్ నట్ కాంబినేషన్లో కానీ, హంగ్ కర్డ్స్ కానీ, ఓట్స్ కాంబినేషన్లో తీసుకోవచ్చు అనమాట. అలాగే మనం కస్టర్డ్స్ తీసుకుంటూ ఉంటాం. ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఒక రీఫైన్డ్ కార్న్ఫ్లవర్. వీటిలో మనము తీసుకున్నప్పుడు ఎక్కువ క్యాలరీస్ వస్తాయి, అలాగే వెయిట్ పుట్ ఆన్ అవుతాం. మన ట్రైగ్లిజరైడ్స్ పెరగడము, ఫ్యాటీ లివర్ రావడం ఇలాంటివి ఇబ్బంది ఉంటాయి అన్నమాట. సో దాని బదులు మనము ఈ కార్న్ఫ్లవర్ బదులు మనము వీట్ ఫ్లవర్ అనేది యూస్ చేసుకోవచ్చు. మిల్క్లోనే మనము వీట్ ఫ్లవర్ని బాయిల్ చేసి అందులో మనము చాలా మోతాదులో హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ వేసి చాప్డ్ ఫ్రూట్స్ వేస్తే కనుక మనకి ఇది ఒక వీట్ నట్ పుడ్డింగ్ లాగా అవుతుంది. దీంట్లో నుండి మనకి క్యాలరీస్ చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే మనము పాలు చిక్కబడడానికి 1 or 1.5 teaspoon ఆఫ్ వీట్ ఫ్లవర్ వేస్తాము. వాటికి మనం కావాల్సిన హెల్దీ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, తర్వాత హెల్దీ ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి వీటిలో నుంచి వచ్చే క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పాలల్లో ఉండే కమ్మదనం, ఫ్రూట్లో ఉండే స్వీట్నెస్ రెండు బ్లెండ్ అయినప్పుడు మనకి షుగర్ కానీ హనీ కానీ వేసే అవసరం ఉండదు. సో ఇది కూడా ఒక ఎక్సలెంట్ హెల్దీ రెసిపీ ఫర్ వెయిట్ రిడక్షన్. ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లోనూ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఉన్నాయి. ఇవి సెషైటీని ఇస్తాయి, కావలసిన వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ వెయిట్ రిడక్షన్కి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఫ్రూట్లో న్యాచురల్ స్వీట్నర్స్ షుగర్ ఉంటుందన్నమాట. వీటిలో ఆర్టిఫిషియల్గా స్వీట్నర్స్ ఏమీ ఉండవు. అలాగే వీటిలో లోడ్స్ ఆఫ్ ఫైబర్, వైటమిన్, మినరల్స్ ఉంటాయి. సో ఇలాంటివి మనము రెసిపీస్ ఇన్కార్పొరేట్ చేసుకున్నప్పుడు మనకి హెల్దీ లైఫ్ ఉంటుంది, హెల్దీ వెయిట్ రిడక్షన్ అనేది కనబడుతుంది. అలాగే మనం స్వీట్స్కి ఏదైతే క్రేవింగ్ ఉంటుందో అది కూడా మనకి క్వెంచ్ అవుతుందన్నమాట. సో ఇలాంటి రెసిపీస్ని మనం అప్పుడప్పుడు ఇన్కార్పొరేట్ చేసుకుంటే కనుక క్రేవింగ్స్ అనేవి తగ్గుతూ హెల్దీ వెయిట్ లాస్ అనేది కనబడుతుంది.